దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం తన రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తే వాటికి విలువ గుర్తింపు ఉంటుందంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక మీడియాతో చిట్చాట్లో సీఎం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే నాయకుడికి అసలు రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇక గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా డిఎస్సి 2025పై బురద జల్లుతున్నారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామంటూ కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం తన రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తే వాటికి విలువ గుర్తింపు ఉంటుందంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మీడియాతో చిట్చాట్లో సీఎం ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే నాయకుడికి అసలు రాజకీయాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా డిఎస్సి 2025పై బురద చల్లుతున్నారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.